మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియాని సంఘం ప్రియాని బిడ్డలారా మరొక కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన కృపగల తండ్రి దయగలమైన శ్రేణి బంగారు పాదాలకు లెక్కలైన వందనాలు స్థుతులు స్తోత్రములు గతించిన రాత్రంతా నీ రెక్కల చోటును దాచి కాపాడి సంరక్షించిందేవా మరొక కాల సమయం సజ్జల లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమకంతా ప్రభావాలు పొందమని చేస్తున్నాము నడుచున్నాము తండ్రి. ఆమె దేవుని సంఘం ప్రియాని బిడ్డలను ఎడదం కాపాడుతుంది మాకు భాగం అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7 నుంచి 13 వచనంలో ఈ విధంగా రాయబడింది. అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7 నుండి 13 వచనంలో ఈ విధంగా రాయబడింది. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. దేవుని సంగమా ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధుడైన పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ దేవుని చిత్తాన్ని జరిగించుటకు అనగా క్రీస్తు ప్రభువారు పరిపూర్ణమైన పాప పరిహారార్థ బలిగా ఆయన తండ్రి యొద్ద నుండి పంపబడి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క కార్యము అనగా తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభువారు జరిగిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నమాట ఆయన అంటే అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము అంటే ఏదైతే లేఖనాల్లో ప్రభువుని గూర్చి రాయబడిన మాటలు ఉన్నావో వాటిని గూర్చి ప్రభు అంటున్న మాట ఏమంటే దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అన్నాడు. తండ్రి చిత్తాన్ని జరిగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన విషయాన్ని చెప్తూ బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదనియు అవి నీకిష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ బలులను అర్పణలను కాక అంటే పాత నిబంధన కాలం ముందు వారు ఎడ్ల ఎక్కువ మేకల ఎక్కువ రక్తాన్ని ప్రోక్షించి ఆ పరిశుద్ధ స్థలాన్ని మరి వారి యొక్క అంటే పాపము నుండి వారిని విడిపించడానికి ఎటేటా వాళ్ళు బలి అర్పించేవారు. కానీ నేడు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే బలులు అర్పణలను అంటే పూర్వ హోమములను పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదు అంటున్నాడు. అంటే తండ్రి కోరింది ఏంటి? మన హృదయాన్ని కోరారు. అంటే మనం మార్పు చెంది మారు మనసు పొంది దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని ఉద్దేశాన్ని ఎరిగి జీవించాలనేది దేవుని యొక్క తండ్రి యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక్కడ పౌలు అన్నారు బలులు అర్పణలు పూర్ణ హృదయంలో పాప పరిహార బలులు నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్తున్నారు. తండ్రి చిత్తాన్ని జరిగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అంటే తండ్రి చిత్తమేమిటి? మనము పాపము నుండి మరణము నుండి రక్షింపబడి నీతిని అనుసరించి సత్యమును అనుసరించి జీవము కలిగిన దేవుని మాటల చేత జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట ప్రభువుని గురించి ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవియు ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు అంటే రెండవ దాని అంటే పాత నిబంధన కాక కొత్త నిబంధనగా అంటే క్రీస్తు యేసు ప్రభువారు తండ్రికి మానవునికి మధ్యవర్తిగా ఆయన ఉన్న విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేస్తూ ఆయన అంటున్నాడు నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్తున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అంటే దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని తండ్రి చిత్తాన్ని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు నిర్వర్తించిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుతున్నవి అని అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఇవన్నీ జరుగుతున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేస్తున్నాను అని అంటే ఎడ్ల ఎక్కువ మేకలు ఎక్కువ రక్తంతో కాక తన రక్తము చేత తన స్వరక్తము చేత పాప పరిహారార్థ బలిగా యేసుక్రీస్తు ప్రభువారు తను తాను అర్పించుకున్న విషయాన్ని ఇక్కడ చెప్తూ ఆయన అంటున్న మాట ఏంటంటే ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాను అని యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట
చేత ఆ చిత్తము బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఎవరి ద్వారా? క్రీస్తు రక్తం చేత. క్రీస్తు రక్తములో కడగబడి, పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి, ఆయన రక్తమందు కడుగబడి నేడు మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. అందును బట్టి పౌలు ఇక్కడ ఆ విషయాలను ప్రస్తావన చేసి హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్న మాట, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడటానికి, అంటే ఏటేటా ఆ బలులు అర్పించే పద్ధతి కాకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారే తను తాను అర్పించుకున్న విషయాన్ని, తన రక్తాన్ని చెందించిన విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబట్ట చేత ఆ చిత్తము బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అని. మనము అంటే పౌలు తాను దేవుని యొక్క కార్యాలయంలో తాను ఏమై ఉన్నది, ఏ విధంగా తాను రక్షింపబడింది, ఏ విధంగా కృప చేత తాను కనికరింపబడింది, ఇవన్నీ పౌలు ప్రస్తావన చేస్తూ అంటున్నాడు. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులని మాటి మాటికి అర్పించచ్చు ఉండును అంటాడు. కాబట్టి పాత నిబంధన కాలం మంది అయితే ఏటా ఏ విధంగా అయితే బలులు అర్పణలు జరుగుతున్నావో అవి ఏటేటా జరుగుతున్నాయి, కానీ దానివల్ల మరి సంరక్షణ అనగా పాపక్షమాపణ కలగట్లేదు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ పౌలు దాని గుర్తు చెప్తున్నాడు. ఏమని? మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు అన్నాడు. అంటే తాను చేస్తున్న సేవను, తను చేస్తున్న పరిచర్యను, యాజకత్వాన్ని గుర్తు చేస్తూ పాపములను ఎన్నటికీ తీసివేయలేని అంటే వాటి వల్ల ఏమవుతుంది? పాప పరిహార ప్రోక్షణం రక్తం చెందిస్తున్నారు, కానీ ఆ రక్తం పరిశుద్ధపరచట్లేదు. అది మరలా మరి ఏటేటా అదే రీతిగా నిర్ధర్మ చేయవలసి వస్తుందనే విషయాన్ని చెప్తూ ఆ బలులని మాటి మాటికి అర్పించుచూ ఉండను. ఈయన అయితే పాపముల నిమిత్తమే సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, ఎవరో యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన అయితే వీటన్నిటికీ పరిష్కారముగా నూతన నిబంధనకు గుర్తిగా ప్రభు చేసిన కార్యాన్ని పౌలు ప్రస్తావిస్తున్నాడు. ఈయన అయితే పాపముల నిమిత్తము సదాకాలము నిలిచియుండు ఒక్క బలిని అర్పించి, అప్పటి నుండి తన శత్రువుల తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడాయను. అంటే తిరిగి తండ్రి యొద్దకు ఆయన ఏ విధంగా అయితే చేర్చబడ్డాడో, ఆయన ఈ లోకానికి పంపబడి మనందరి పాపముల నిమిత్తము, మనందరి రక్షణ నిమిత్తము, మనందరి గురించి ఆయన శ్రమను అనుభవించి, ఆయన గాయపరచబడి మనం పొందవలసిన గాయాలన్నీ ప్రభు అనుభవించి మనకి స్వస్థతను, ఆరోగ్యమునిచ్చి నేడు మనలను ఆయన తన రక్తము చేత, తన శరీరము చేత మనలను పరిశుద్ధపరిచారు. కాబట్టి క్రీస్తు యొక్క పరిపూర్ణ పరిభారార్థము, ఆయన యొక్క ప్రేమ చేత, ఆయన కృప చేత రక్షింపబడ్డ మనము ఆ కృపలో కొనసాగాలని పౌలు గుర్తు చేశాడు. అంటే ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో, ఎవరైతే క్రీస్తుని కలిగి ఉన్నారో, ఆయన శరీరం ద్వారా, ఆయన రక్తం ద్వారా జీవిస్తున్నారో వారందరూ కూడా ఏమవుతారంటే పాపక్షమాపణ పొందిన వారిగాను, తిరిగి పాపము లేని వారిగాను, క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి వారు జీవించేవారే ఉంటారు. కాబట్టి అందుని ఇక్కడ పౌలు చెప్పిన మాట, ఆయనను బట్టి అంటే ఈయన అయితే పాపము నిమిత్తము సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అని యేసుక్రీస్తు ప్రభు వారు చెందించిన రక్తం చేత అప్పటి నుండి తన శత్రువులు తన పాదముల పీఠముగా చేయబడి వరకు అంటున్నాడు. అంటే అపవాదిని అణచివేసి ఆయన తండ్రి యొక్క నీతిని జరిగించి కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండి ఉన్నాను అంటున్నాడు. అంటే తండ్రి యొక్క కుడిపార్శ్వమందున్న క్రీస్తు యేసు ప్రభువారు తిరిగి మరలా మన యొద్దకు ఆయన రాబోతున్నారు. అది రెండవ రాకడ. అంటే వాని క్రియల చొప్పున వానికి పరిహారము చేయుటకు ప్రభు రాబోతున్నాడు. కాబట్టి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి, ఎవరైతే ఆయన వాక్యం మీద నిలిచి, ఎవరైతే ఆయన ఉద్దేశాలు యందు జీవిస్తూ, ఉపదేశముల యందు, వాక్యమునందును, ప్రేమ యందును క్రీస్తు చూపించిన మార్గాన్ని కలిగి ఉంటారో వారు క్రీస్తునందును, క్రీస్తు వాని యందును నిలిచేయను. అది నిత్య జీవానికి మనల్ని నడిపించింది. కాబట్టి ప్రభు రాకడ కొరకు ఎదురు చూచు ఆ రాకడలో ప్రభుత్వ సదాకాలము జీవించే వారమై ఉండాలని ఉదయకాల సమయమున భక్తుడైన పౌలు ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నిన్ను బట్టి, నీ మాటను బట్టి జీవించుటకు
నీ కుమారుని ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క రక్షణను కొనసాగించుటకు నీ సహాయం దయచేయండి. బలులను అర్పణలో నీవు కోరలేదు నాయన, నీవు విరిగి నలిగిన హృదయాన్ని కోరి ఉన్నావు. కాబట్టి నేను నీ కుమారుడైన క్రీస్తు ద్వారా మాకు అనుగ్రహింపబడిన ఈ యొక్క రక్షణను నేను కొనసాగించుటకు అట్టి సిద్ధపాటు మా అందరికీ దయచేయండి. బలహీనలైన వారిని బలపరచండి, రోగులైన వారిని స్వస్థపరచండి, హాస్పిటల్స్ దేనిల వద్ద ఉన్న వారిని ముట్టి లేవనెత్తండి. ఎవరైతే తమ ప్రియులను పోగొట్టుకుని ఉన్నారో వారికి ఆదరణ సమాధానం దయచేయండి. వాక్యధారిగా, శరీరధారిగా, ఆత్మధారిగా మా మధ్య నివసించి మమ్మల్ని కాపాడి సంరక్షించమని, నీ జీవం కలిగిన మాటల చేత జీవింప చేయమని కృపవేంబడి చేత నడిపించమని అడుగుచున్నా. ఉదయకాల సమయం నీ సంధానం రీతిగా ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలను మీరు అంగీకరింపజేసుకుని మీ కుమారుని ద్వారా మాకు అనుకరింపజేసిన ఈ రక్షణను మేము కొనసాగిస్తూ ప్రభావం తిరిగి వచ్చినప్పుడు నేను ఎదుర్కోగలిగిన సిద్ధపాటు మా అందరికీ దయచేయమని, జీవం కలిగిన నీ మాటల చేత జీవింపజేసి కృప వెంబడి చేత కాపాడి సంరక్షించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మామూలు దినాలు మాకు దయచేయండి. వేళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించి శోధనలో తేకాల్సిన తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి సంరక్షించును గాక. ఆమేన్.